శివుడిని తలుచుకోగానే మనకి సాత్కాక్షరించేది ఆయన లింగ రూపమే. లింగస్య దర్శనాత్ పాపం క్షయం గచ్చతి. శివలింగ దర్శనం మాత్రం చేతనే పాపం నశిస్తుంది అని సౌరపురాణం చెబుతోంది. అటువంటి శివాలయ గర్భాలయంలో మరి అమ్మవారు ఎందుకు ఉండదండి? ఆగమశాస్త్ర నియమాల ప్రకారం శివ శక్తుల తత్వమే దీనికి కారణం. శివలింగం ఎప్పుడు పీఠికతో కూడి ఉంటుంది. దాన్నే పానవట్టం అంటాం. లింగం పరబ్రహ్మానికి సంకేతం అయితే పానవట్టం పరాశక్తికి సంకేతం. అగ్నిలో దహనశక్తి అంతర్గతంగా ఎలా ఉంటుందో ఆ విధంగా శివుడిలో శక్తి ఉంటుంది. ఆ శివలింగమే అర్ధనారీశ్వర తత్వం. ఆకాశం లింగమిత్యాహు పృథ్వీ తస్య పీఠిక. ఆకాశం లింగంగా, భూమి వేదికగా బ్రహ్మాండాన్ని ఆవరించిన దైవమే శివుడు. అందుకే అంటే గర్భగుడిలో ఇద్దరు కలిసి ఉన్నట్లే. శివలింగానికి మూలం బ్రహ్మస్వరూపం, మధ్య భాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం శక్తి స్వరూపం. అందుకే శివలింగారాధన అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రులను, పరాశక్తిని ఆరాధించినట్లే.